రండి బాబు, అలా కూర్చోండి. పర్వాలేదు. తనెక్కడా? మందులు కట్టుకెళ్ళింది బాబు. త్వరగా వెళ్ళి పిలుచుకురా, మాట్లాడాలి. అలాగే బాబు. అన్నీ నా బుద్ధులే. అయ్యో, ఏమైందమ్మా? ఏమైందన్నా? ఏమైందమ్మా? బాబు ఏడుస్తున్నాడు. ఓ నాన్న, ఒక్క నిమిషం. ఈరోజు చాలా మంచి రోజు. ఎలాగో వచ్చారు. బాబుకి అన్నప్రాసం చేస్తే ఏమైనా అడగాల? ఏమన్నా చెప్పాలా? స్వర్గీయ పరంధామయ్య గారి దివాణంపై తనకు హక్కు ఉంది అని సూరిబాబు పెట్టిన కేసు కొట్టివేయడమైనది. ఆ దివాణంపై సర్వ హక్కులు బుల్లెబ్బాయివి అని తీర్పు చెప్పడమైనది. ఆయా, ఏంటమ్మా? నేను బయలుదేరుతానాయా. ఎక్కడికి? నేను ఊరొదిలి వెళ్ళిపోతున్నాను. ఎందుకమ్మా? ఈ బిడ్డ ఇక్కడే పెరిగితే ఆయనకి ముందు ముందు సమస్యలు వస్తాయి. అది నాకు ఇష్టం లేదు. భార్య బిడ్డలతో ఆయన సంతోషంగా ఉంటే చాలు. నేను నా బిడ్డ ఎక్కడో ఒక్కడ బతికేస్తాం. నా బిడ్డను ఆయన ముద్దు పెట్టుకున్నారాయా. గుండెలకి హత్తుకున్నారు. అన్నప్రాసం చేసి ఆశీర్వదించారు. చాలు, ఈ జన్మకి చాలు. నా బిడ్డలో ఆయన్ని చూసుకుంటూ ఆనందంగా బతికేస్తాను. ఉంటాను. ఉన్న పొలంగా ఎక్కడికి వెళ్తావమ్మా? తెలీదాయా, కానీ వెళ్ళాలి. వెళ్ళిపోతానాయా. తమ్ముడు, అన్నప్రాసన టైం అవుతుందా? డేడీ రాయ దగ్గరికి వెళ్ళాడే, ఈ పాటికి వచ్చేస్తుంటాడు. బిడ్డను సముదాయించమ్మా. అమ్మా, ఇది సంవత్సరాలు పూజ చేసుకునే పవిత్రమైన చోటు. నీళ్ళ రోడ్ల మీద తైతక్కలాడేవాళ్ళు ఇక్కడికి రాకూడదు. ముందు వెళ్ళవే. అది కాదమ్మా. అమ్మాయి ఏదో చెప్పబోతోంది, చెప్పనివ్వండి. ఏంటమ్మా? ఆ సూరిబాబు మీ బిడ్డను చంపడానికి వస్తున్నాడు.
ఏంటమ్మా నువ్వు అనేది? పోయిందిరా, మొత్తం పోయింది. పరువు ప్రతిష్ట మొత్తం మట్టి కలిసిపోయినాయిరా. ఇన్నాళ్ళ నుంచి కేసు కోర్టులో ఉన్న మళ్ళీ ఊరుకున్నా, ఇప్పుడు మొత్తం పట్టుపోయాడు. రేయ్, అక్కడ కోర్టులో బుల్లబ్బాయి గడు నాకు దెబ్బ కొడితే ఇక్కడ నేను ఆడి బతుకు మీద దెబ్బ కొడతా. ఆడ ఆస్తి అనిపించిన కాడు కొడుకు మిగలు కొడతాం, చంపేస్తాం. ఆడి సొంత కొడుకుని ఆడి ఎదురుగుండా ఆడి కళ్ళ ముందు నా చేతులతో నేనే నరికి చంపాలా? ఈ రోజు గుళ్ళో ఆ బుల్లబ్బాయి గడి కొడుక్కి అన్న ప్రశ్న. నువ్వు చెప్తుంది నిజమేనా? అంతా అబద్ధం నాన్న. ఇదేదో నాటకం ఆడుతుంది. నా బిడ్డకు గుళ్ళో అన్నప్రాసన జరగటం దానికి ఇష్టం లేదు. లేదండి, నేను చెప్పేది నిజం. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను చెప్పేది వినండి ప్లీజ్. నా మాట వినండి. అమ్మా, మీరైనా వినండి. నేను చెప్పేది నిజం అమ్మా. ఆ సూర్యబాబు కూడా వస్తే మీ బిడ్డకి ప్రమాదం. అరే, దీనికి ఏదో పిచ్చి పట్టినట్టుంది. దోసేయండి రా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా మాట వినండి. మీరైనా చెప్పండి. ప్లీజ్, నా మాట వినండి. ఆ సూర్యబాబు కూడా వస్తే బిడ్డకి ప్రమాదం. చంపేస్తాను. సూరిబాబు, అది బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్ళి చూడండి. గుడి తలుపులు మొత్తం మూసేయండి రా. అది ఇక్కడ ఎక్కడో ఉండుంటుంది. దుర్గమ్మ తల్లి, నా కొడుకుని కాపాడమ్మా. బిడ్డెక్కడా? నీ బిడ్డెక్కడా? ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? నా బిడ్డ
మరి నీ బిడ్డ? తెలుసో తెలియకో నేను మీకు ద్రోహం చేశాను. నా వల్ల మీకు మనశ్శాంతి లేకుండా పోయింది. నేను చేసిన తప్పుకి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకొని వెళ్దామని వచ్చాను. నేను చేయలేని పని నా బిడ్డ చేసింది. ఇక నా వల్ల మీకు ఏ సమస్య ఉండదు. వస్తాను. చింతామణి, నీ మీద నాకు కోపం ఉన్న మాట నిజమే. అందుకని ఓ పసిబిడ్డని బలి తీసుకునేంత పాపిష్టిదాన్ని కాదు. మన సమస్య తర్వాత మాట్లాడుకుందాం. పద, ముందు వెళ్ళి మన బిడ్డను కాపాడుకుందాం. పద. వాడిని వేసేసే పిల్లలు లాక్కురండి రా. చూడండి, చూసుకోండి కానీ ఏం చేసింది? చేస్తుంది, నా పక్క తీరేలా చేస్తుంది. నీ మొగుడి మీద నాకున్న కోపం తీరాలంటే వీడు ఆయువు తీరాల్సిందే. నీ చేతిలో ఉన్నది చింతామణి బిడ్డ. కావాలంటే నా బిడ్డ డ్రామాలాడతావు. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్పాను. నీ చేతిలో ఉన్నది చింతామణి బిడ్డ. దగ్గరికి వచ్చారంటే
పెద్దనాన్న త్వరగా పద పెద్దనాన్న త్వరగా పద పెద్దనాన్న వెళ్తున్నాను కదా నాన్న మీకులా పిల్లోడిని కాదు కదా పరిగెట్టడానికి. ఆ మండలం టికెట్ మనకి వచ్చే ట్రై చేయండి అనయ్య దిగండి రా. దిగరా నాన్న దిగు. వెళ్ళి కాళ్ళు చేతిలో కడుక్కోండి. అలాగే పెద్దనాన్న అమ్మ మీకు ఎందుకనే ఈ పనులన్నీ? పోనీలేరా, నిన్ను ఎలాగా మోసే అదృష్టం నాకు లేదు. పిల్లలన్నా మోయిని. చాలా మార్పు వచ్చిందన్నయ్య మీలో. సరే ఇలా కడుక్కోండి పోండి. బావగారు పిల్లలు ఎక్కడా? తెలీదమ్మా, ఎప్పుడు మీతోనే కదా ఉంటారు. ఇక్కడే ఎక్కడ ఉంటారు చూడు. ఆ? పిల్లలు బాగా చెడిపోతున్నారు. వాళ్ళనని ఏం లాభం, నీ వంశాచారమే అంతా.